హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలన్ వాయిస్ ఆఫ్ తెలుగు. వీకెండ్ అని మనం ఇక్కడ ప్లాన్ చేసుకొని వచ్చామండి. ఎక్కడంటే విరూపాక్షం టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది ఫేమస్. ఇది యునెస్కో గుర్తింపు కూడా ఉంది ఈ టెంపుల్కి. ఇది 13 నుంచి 15 శతాబ్దం మధ్యలో కట్టించారంట. ఇది విజయనగర రాజుల ఆదేశ ప్రకారాలకు కట్టించారంట ఆ మూమెంట్లో. ఇది హైట్ వచ్చేసి మనకు 210 అడుగులు ఉంటుంది పొడవు. వెడల్పు 135 అడుగులు ఉంటుంది. అది ప్రత్యేకంగా రాతితో కట్టించారంట. ఇది ఒక కాలువ గలదు దీని మధ్యలో నుంచి, పక్కల నుంచి తుంగభద్ర నది ప్రవహించిన కాలువ కూడా పక్కనే ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది ఫేమస్. ఇది కొంచెం నేను స్పీడ్ తీసి పెట్టేస్తున్నా, ఎందుకంటే ఎక్కువసేపు లాంగ్ ఉంటే ఇంట్రెస్ట్ కూడా రాదు కదా చూడడానికి. ఇంకా మొత్తం అటు డిస్టర్బెన్స్ అయిపోతుంది. చూడండి ఎలా అసలు లోపల ఆకేష్ ఉంది, లోపల అమ్మవారు ఉంది, చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలా ఇది మన ఇండియాలోనే ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది చాలా ఫేమస్. ఇది మన హిందూ టెంపుల్లో ఇది ఒకటి ప్రత్యేకంగా. ఇది చాలా ఓల్డ్ అసలు ఈ కట్టడంలో. దీని లోపల తూర్పు నుంచే వెళ్ళాలి, బయటికి ఒకటే దారి ఉంది, ఇంకా అటు నుంచి వెళ్ళడానికి లేదు. పెద్ద పెద్ద గోడలు కట్టేశారు అన్నమాట. చాలా ఓల్డ్ టెంపుల్. ఇది చాలా ఫేమస్. ఇది ఆ కాలంలో ప్రత్యేకంగా దీనికోసం దగ్గర 5,000 మంది పనిచేస్తారంట డిజైన్ కోసం. అప్పుడు ఏ ఇంజనీరింగ్ లేదు, ఏ టెక్నాలజీ లేదు కదా. చూడండి పైన గోపురం ఉంటుంది, దానికి ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. నాకైతే మంచిగా అనిపిస్తుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. అప్పట్లో ఇది ఫేమస్. ఎప్పటికీ దీనికి అట్లే కాపాడుకోవాలి, ఎందుకంటే ఓల్డ్ కదా. గోపురం చూడండి పైన. నేను జూమ్ చేసి ఇస్తున్నా. అక్కడ ఏంటంటే ఆ కొండల మీద చిన్న గుడి కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ట్రై చేయండి మీరు కూడా. పెద్ద రాయి మీద ఉంది అది. జూమ్ చేస్తున్నట్టు ఎటు అవుతుంది, కనిపిస్తుందా? 4 డబ్బాలాగా అటు ఇటు. యా, చూడొచ్చు మీరు కూడా.